ప్రైజ్ లార్డ్. దేవాతి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన గొప్ప వాగ్దానము, అది ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ లేఖనం. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. దేవుడు స్పష్టంగానే మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆకాశమందు ఉన్నాను, మీరందరూ భూమి మీద ఉన్నారు, మీ మాటలు తగు రీతిగా కొద్దిగా ఉండవలనని ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే వ్యర్థమైనటువంటి మాటల చేత, వ్యర్థమైన ప్రసంగముల చేత, వ్యర్థమైన దూషణల చేత మీకున్న అతి కొద్ది కాలమును మీరు వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. కావున ఏ దినము నుండైనా సరే మీరు కొద్ది మాటలతో ఈ లోకంలో జీవించాలి. జీవించి ఉన్నంత కాలమైనను ఆ కొద్ది మాటలు నావై ఉన్నాడెలా నేను ఎంతో సంతోషిస్తానని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. మరి ఈ దినము నుండైనా సరే మన మాటలు ఈ లోకంలో కొద్దిగా ఉండేటట్లుగా చూసుకుందామా? అవి దేవుని మాటలుగా మనము వినేటట్లుగాను, ఇతరులు వినేటట్లుగాను, ఇతరులు మెచ్చేవిగా, దేవుడు నచ్చేవిగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదములను మన మీద కుమ్మరిస్తారు. మరి అట్టి కృప కొరకు ఎదురు చూసేవారు ఎంతమంది మరి ఉన్నట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృప కలిగిన మా యేసయ్య, మీ గణనామానికి మీరిచ్చినటువంటి ఈ ఆయుష్కాల దినములకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, మా ఈ బ్రతుకు దినములన్నిటా కూడా నాయన మా మాటలు కొద్దిగా ఉండేటట్లుగా, అవి మీవై ఉండేటట్లుగా మీరు మాత్రమే మా పైన కృప చూపమని, మీ కృప చేత మమ్మలను ఈ లోకములో నడిపించమని బ్రతిమలాడుకుంటూ వీక్షించుచున్న ప్రతి విశ్వాసిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇదిగో ప్రభా, నన్ను నేను మీ పాదముల దగ్గర అతిగాను తగ్గించుకొని మీ నామమును హెచ్చించుచు క్రీస్తు యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.